నీళ్లు, పక్షులు, ప్రకృతి మేళవింపుతో కనిపించే కొల్లేరు సరస్సు ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఎడారిని తలపిస్తూ దర్శనమిస్తున్న కొల్లేరు ప్రకృతి ప్రేమికుల్ని కలచివేస్తోంది. బీటలు వారిన భూమితో ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నో ఎండాకాలాలు గడిచిపోయినా ఎప్పుడూ ఇంతగా ఒట్టిపోని కొల్లేరు ఇప్పుడు మాత్రం దాని సహజ సిద్ధ కళని కోల్పోయింది. సైబీరియన్ సందడి లేదు, స్థానిక పక్షుల కిలకిల రావాలు లేవు. ఇంతకీ కొల్లేరు ఎందుకు ఎడారిగా మారిపోతుంది? గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కొల్లేరులో ఇప్పుడెందుకు దాపురించాయి? కొల్లేరు సరస్సు పూర్తిగా ఎండిపోయి నెర్రెలు బారి దర్శనమిస్తోంది. ఒకప్పుడు సైబీరియా, రష్యా వంటి సుదూర దేశాల నుంచి ఏటా వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చే వలస పక్షులకు ఆశ్రయమిచ్చిన ఈ చిత్తడి నేలలు ఇప్పుడు వాటి మనుగడకే ముప్పుగా మారాయి. సరస్సులో నీరు గణనీయంగా తగ్గిపోవడంతో పక్షులకు ప్రధాన ఆహారమైన చేపల జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా కొల్లేరుకొచ్చే విదేశీ అతిథి పక్షుల సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. మండవల్లి మండలం పెద్ద ఎడగాడి, ఆటపాక పక్షుల కేంద్రాల్లోనూ ఇదే దుస్థితి నెలకొండం ఆందోళన కలిగిస్తోంది. కొల్లేరులో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. స్వచ్ఛమైనటువంటి కొల్లేరులో వాటరు అలా దోశలతో తాగడానికి ఉపయోగపడేవి. బయట ఎక్కడి నుంచి కూడా మంచినీళ్ళు తెచ్చుకునే వాళ్ళం కాదు. కానీ 2006 తర్వాత వాటర్ అంతా కూడా కలుషితంగా మారడం వాస్తవమే. కానీ దీనికి గల కారణాలు అనేక రకాలైనటువంటి చేపలు జీవించడానికి కూడా అవకాశం లేకపోవడం, తర్వాత పక్షులు కూడా ఈ రోజున ఇక్కడ ఉండడానికి సరైన ఆవాసం కాకపోవడం వల్ల మరి పక్షులు కూడా ఇక్కడ విదేశాల నుంచి రావడం తగ్గించాయి. కొల్లేరు ఎడారిగా తలపిస్తూ ఉండడానికి కారణాలు లేకపోలేదు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు శుద్ధి చేయకుండానే నేరుగా కొల్లేరు సరస్సులోకి ప్రవహిస్తున్నాయి. అలాగే సరస్సు పరిధిలో వెలిసిన అనధికార రొయ్యల, చేపల చెరువుల్లో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు, పురుగుల మందులు, కృత్రిమ మందులతో మిగిలిన కొద్దిపాటి జలాలు కూడా పూర్తిగా విషతుల్యంగా మారుతున్నాయి. దీంతో సరస్సులోని చేపల జీవ వైవిధ్యం పూర్తిగా కనుమరుగవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహానికి వీలుగా కాలువలు పునరుద్ధరించకపోవడం, మట్టి మేట వేసి నీరు నిల్వ ఉండకపోవడం లాంటి పరిణామాలు జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నాయంటున్నారు. ఈ రోజున ఎందుకంటే కొల్లేరు ఈ పక్షుల దొడ్డి ఎంతో ప్రాముఖ్యత చేకూరిన ప్లేసు. పర్యాటకులు దాన్ని చూసి ఆనందపడి ఆహ్లాదపడేట్టుగా ఉండాల్సిన ఈ రోజున ఇలా ఎండిపోవడం అంటే చాలా శోచనీయంగా ఉంది. వెంటనే దీని గురించి అధికారులు చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఇక కొల్లేరు పరిరక్షణపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ గతంలో పలుమార్లు కఠినమైన ఆదేశాలు జారీ చేశాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను తొంగలోకి తొక్కి రాజకీయ, ఆర్థిక బలంతో కొందరు అక్రమార్కులు సరస్సు భూములను ఆక్రమించి ఆక్వాకల్చర్ చెరువులుగా మార్చేస్తున్నారు. వేసవిలో లభించే కొద్దిపాటి సహజ జలాల్ని కూడా ప్రైవేట్ చెరువులకే మళ్లించడంతో కొల్లేరు సరస్సులో నీళ్లు కరువై ఎడారిగా మారింది. మారుతున్న పరిస్థితులతో కొల్లేరు ఉనికికే ముప్పు వాటిల్లుతోంది. ఇదిలా ఉంటే ఎడారిలా మారుతున్న పరిస్థితులు ఒకెత్తైతే కొల్లేరు కాలుష్యం మరో ఎత్తు అని చెప్పచ్చు. కొల్లేరు కాలుష్యం కేవలం పర్యావరణానికే పరిమితం కాదు, చుట్టుపక్కల పదుల సంఖ్యలోని గ్రామాల ప్రజల ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కలుషిత జలాలతో చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. పశువులు తాగేందుకు కూడా నీరు లభించని దుస్థితి నెలకొంది. మొత్తంగా నీళ్లు, పక్షులు, ప్రకృతి మేళవింపుతో కనిపించే కొల్లేరు సరస్సు ఇప్పుడు పూర్తి భిన్నంగా ఎడారిని తలపిస్తూ దర్శనమిస్తూ ఉండడం ప్రకృతి ప్రేమికులను కలిచివేస్తోంది. బీటలు వారిన భూమిగా మారి ఆందోళన కలిగిస్తోంది. కొల్లేరు సరస్సుపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు. సహజ సిద్ధమైన మంచినీరుతోటి, పక్షుల కిలకిల రావాలతోటి కలకల్లాడాల్సినటువంటి కొల్లేరు ఈరోజు దయనీయమైన స్థితిలోకి మారిపోయింది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు ఈ కొల్లేరు ఈ క్షీణదశకు చేరడానికి కూడా చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా దీనికి రెగ్యులేటర్లు కట్టి నీటి నిల్వ కనుక చేయగలిగితేనే కొల్లేరుకు పునర్వైభవం వస్తుందని స్థానికులు చెప్తున్నారు.
మరోవైపున చూసుకుంటే దాదాపుగా 60 నుంచి 70 ఏరులు, అదేవిధంగా గోదావరి, కృష్ణ నీరు కలిసేటువంటి ఈ కొల్లేరు ప్రాంతానికి నిత్యం కూడా 365 రోజులు జలకలతో నిండే విధంగా అధికార యంత్రాంగం అయితే ముందుకు సాగాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 కొల్లేరు నుంచి.